వెల్కమ్ టు 1 న్యూస్. ప్రధాని మోదీ ఒకే మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏమైనా సడన్ షాక్ ఇస్తుందా? బంగారం కొనొద్దని, ఇంధనం వాడకం తగ్గించండి అని చెప్పడం వెనుక మరణం ఏంటి? ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నారు? ప్రధాని మోదీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల దేశ ప్రజలను అలర్ట్ చేసేలా ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో పర్యటించిన ఆయన బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం, వంట నూనె వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఆ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే గుజరాత్లో కూడా అదే కామెంట్స్ రిపీట్ చేశారు. కొన్నేళ్ల పాటు విద్యా సంస్థలను నడిపించాలని కూడా గుజరాత్లో పిలుపునిచ్చారు. ఇలా చేస్తే ఇంధన వాడకం తగ్గించవచ్చని ఆయన ఆలోచన. ప్రధాని మోడీ పదే పదే ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. లాక్డౌన్ లాంటివి ఏమైనా విధించే అవకాశం ఉందా? సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రశ్నల సంగతి అటు ఉంచితే, ఒక దేశ ప్రధాని పాజిటివ్గా మాట్లాడాల్సింది పోయి నెగిటివ్గా మాట్లాడి ప్రజలను అయోమయానికి గురి చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. ఇది కొనండి, ఇది కొనొద్దు, వీటిని ఇలాగే వాడండి అంటూ ప్రజలను కంట్రోల్ చేసే స్థాయికి ప్రధాని దిగజారిపోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. విపక్షాల విమర్శలకు బీజేపీ కూడా తమదైన శైలిలో కౌంటర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ దేశ ప్రజలను అలర్ట్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. పశ్చిమ ఆసియాలో ఉన్న యుద్ధ వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సంక్షోభం తలెత్తిన మాట వాస్తవం. వాటి వాడకాన్ని తగ్గించుకుంటే కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయనేది బీజేపీ నేతల వర్షన్. గ్యాస్, ఆయిల్, బంగారం ఇవన్నీ దేశం దిగుమతి చేసుకునే వస్తువులు. వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తే విదేశీ మార్క నిల్వలు ఖాళీ అయిపోతాయనేది మోడీ వాదన. విదేశీ మార్క నిల్వలు ఖాళీ అయిపోతే ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. అందుకే మోడీ ఈ సూచనలు చేస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. బీజేపీ వర్షన్ కూడా ప్రత్యర్థులు గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. మోదీ ఫెయిల్యూర్ అని, పశ్చిమాసియా యుద్ధంపై నెట్టేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతంలో కూడా ఎన్నో సంక్షోభాలు తలెత్తినా ప్రజలు కొనుగోలు శక్తిని తగ్గించేలా ఏ ప్రధాని సూచనలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం సంక్షోభం దిశగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని పశ్చిమ యుద్ధంపై నెట్టి ప్రజలను కంట్రోల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. భారతీయ వస్తువులు ఎక్కడ కొనాలో ట్రంప్ ఆదేశిస్తే మోదీ పాటిస్తారని, అందుకే పరిస్థితి ఇలా తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధాని మోడీ బంగారం, ఆయిల్, గ్యాస్ వంటి వస్తువులు కొనుగోలు విషయంలో ప్రజలకు వరుసగా సూచనలు చేయడం ఆసక్తికరంగా మారింది. ముందు ముందు ఎలాంటి సూచనలు చేస్తే కేంద్రం కీలకమైన నిర్ణయాలు ఏవి తీసుకుంటుందో అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.